న్యూస్ నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. వెల్కమ్ టు ఏఫ్ఎం టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా డాన్స్ కాంపిటీషన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 16న మదనపల్లి టౌన్ హాల్లో ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని మదనపల్లి విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఆసక్తి కలవారు ఈ నంబర్కు సంప్రదించాలని చెప్పారు. శ్రీకృష్ణ జన్మాష్టమి 16వ తారీఖు శనివారం టౌన్ హాల్లో సాయంత్రం కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఎందువల్లంటే పిల్లల్లో ఆధ్యాత్మిక చైతన్య శక్తిని కలిగించేందుకు, వాళ్ళల్లో ఉన్నటువంటి కళలను బయటికి తీసేందుకు, వాళ్ళల్లో ఆధ్యాత్మికతను పెంచేందుకోసంగా మేము డ్రెస్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్ అనగా ఫ్యాన్సీ కాంపిటీషన్, శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నాం. అలాగే శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి డ్యాన్స్, కేవలం శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి డ్యాన్స్ కూడా కాంపిటీషన్ ఏర్పాటు చేశాము. కావున మీరు మీ పిల్లల్లో ఆ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేందుకోసంగా ఉత్సాహాన్ని కలిగించి పిల్లల్లో, చిన్న పిల్లలకి 8 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు శ్రీకృష్ణుని అలంకరణ వేషధారణ చేసి తీసుకొని రండి. పెద్ద పిల్లలకు డాన్స్ లో పాల్గొనేదానికి అవకాశం ఉంది. కేవలం శ్రీకృష్ణుని యొక్క నృత్యాన్ని ప్రదర్శించాలి. 7 మంది మాత్రమే ఉండాలి కృష్ణునితో సహా. అలా దీంట్లో కాంపిటీషన్ ఉంటుంది. అదే కాకుండా రేపు 13వ తారీఖు మా విశ్వవిద్యాలయం పులిగొందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి కడపకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ఎర్రగుంట్ల వద్ద వీరి వాహనాన్ని అడ్డుకున్నారు. అవినాష్ రెడ్డి కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కారు ఏందన్నా ఏమి ఫస్ట్ నా ఎంపీనా తీసుకో ఏ బాబు బాబు ఆయా బాబు ఫోర్జీ లేదు సార్, లోపల కనెక్ట్ అవ్వలేక. ఏం సార్ మీరు ఏం ఆడాల మీద కూడా చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పురవీధుల్లో వర్తక వ్యాపారస్తుల సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎస్పీ డేగర ప్రభాకర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ వ్యాప్తంగా ఉన్న వివిధ దుకాణదారులు పాల్గొన్నారు.
పలమనేరు ఫ్యాన్ షాప్ వైస్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ మనం వ్యాపారం చేసుకునే దానికి అంటే ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ చేస్తూ ఉంటే కదా ఏం సమస్య లేదన్నమాట. బయట వాళ్ళు వచ్చినప్పుడే మనకి సమస్య ఏర్పడుతూ ఉంది. దాన్ని యోచన చేసి మనము ఎవరికి ఇక్కడున్న వాళ్ళకి వ్యాపారం చేసేదానికి సహకరించాలని కోరుచున్నాం. పలమనేరు పట్టణ ప్రజలకు ఒక చిన్న విన్నపం ఏమి అంటే, మేము వ్యాపార వర్తకులంతా కలిసి ఒక యూనియన్గా ఉన్నాం పలమనేరులో బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వాళ్ళ అడ్రస్ ఏమో తెలియదు, వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. దానివల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలు మోసపోయే అవకాశం ఉంది. అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా యూనియన్ దృష్టికి అందువల్ల ఈ విషయం చర్చించడానికి డిఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. డిఎస్పీ గారి దగ్గరగా ఈ విషయాలన్నీ చర్చించాము. బయట నుంచి వచ్చే వ్యక్తులు నకిలీ వస్తువులు అమ్మడము, తర్వాత ప్రాంతీయంగా ఉన్నటువంటి మనుషుల దగ్గర ధనమో లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవకాశం వస్తే అలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉండడం వల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలు మోసపోతున్నారు. అంటే వస్తువు వినియోగం దగ్గర మోసం జరుగుతుంది, లేకపోతే ధనం దగ్గర మోసం జరుగుతుంది, లేకపోతే వ్యక్తిత్వం దగ్గర మోసం జరుగుతుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు రావడము, ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం పెట్టడము, తర్వాత ఒక సంవత్సరం తర్వాత మాయమైపోవడం జరుగుతుంది. అందువల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యాపారాలందరూ కలిసి బయట నుంచి ఇప్పటిదాకా వచ్చినారు, అందరూ చేసుకుంటాము, వాళ్ళందరూ కూడా మేమందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. కాకపోతే సంఖ్య మోతాదు పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరిగిపోతాయనే ఉద్దేశంతో డిఎస్పీ గారిని కలిసాము. సార్ మంచి దిశానిర్దేశాలు చేశారు మా అందరికి కూడా. ఎందుకంటే ఒక యూనియన్ ఉండడము, ప్రజలు మోసపోకుండా చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయము. అందువల్ల మమ్మల్ని హర్షించారు. అలాగే ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా భారతదేశంలో వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు, కాబట్టి ఎవరిని మనము హర్షించకూడదు, వద్దు అని చెప్పకూడదు అన్నటువంటి మంచి దిశానిర్దేశం చేశారు సార్. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడు గ్రామంలో నివసిస్తున్న రజక కుటుంబానికి చెందిన చెవిటి మూగ బాలికపై దాడి చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్టు చేయాలని నేషనల్ రజక మహాసంఘం డిమాండ్ చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని రజక మహాసంఘం నాయకులు అన్నవరపు నాగ మల్లేశ్వరరావు, రజక జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సతీష్, బాపట్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపట్ల రవికుమార్, దళిత సంఘం నాయకులు చిట్టిబాబు, జనార్దన్ డిమాండ్ చేశారు. సంఘటన సభ్య సమాజం తల ఉంచుకునేలాగా ఉంది. ఇక్కడ మరి ఒక మూగ చెవిటి అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా ఒక చదువు చెప్పే గురువు స్థానంలో ఉండి విచక్షణ రహితంగా రాడ్డుతో దాడి చేసి తల పగిలిపోయే పరిస్థితి, ఒక మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిన పరిస్థితి ఆ పాపను మేము చూడడం జరిగింది. ఇంట్లో ఉన్న 5గురిని కులం పేర్లు పెట్టి ఎంతో దారుణంగా తిట్టి ఇది సరిపోదు అన్నట్టు తిరిగి వాళ్ళ మీదే వీళ్ళకు ఉన్నటువంటి బలంతో కేసు ఫైల్ చేయటం అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఏ కులం కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, ఏ నాయకుడు కావచ్చు, న్యాయమా అన్యాయమా? ఒక నోరు లేని ఎవరినైనా మనం ఏమైనా అనాలంటే అయ్యా నోరు లేని మూగవాళ్ళు అని చెప్పేసి మూగ జంతువుని వదిలిపెట్టే పరిస్థితి. ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళని ఇంత దారుణంగా కొట్టినటువంటి ఆ ఏ శిక్ష పడినా కూడా తక్కువే అని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మరి నాతో ఉన్నటువంటి సతీష్ కానీ, రవి కానీ, జనార్దన్ అన్న కానీ, ఇంకా ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. వీళ్ళందరి సమక్షంలో సిఐ గారు మాకు ఇచ్చిన హామీ ఆ కేసులు తీసేయటం, వికలాంగుల చట్టం కింద డిజేబుల్ యాక్ట్ ని జతపరచడం, అదేవిధంగా డాక్టర్ గారి రిపోర్ట్లు తీసుకున్న తర్వాత 307 అనేది కూడా యాక్ట్ చేస్తామని చెప్పారు. ఇవనేది ఏ ఒక్కటి జరగకపోయినా కూడా మా యొక్క యాక్షన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి చెప్పి ఈ రోజున బయటకు రావడం జరిగింది. ఇప్పుడు బ్రదర్ సతీష్ మాట్లాడు. మరి ప్రకాశం జిల్లా కారంచేడులో రజక మహిళ మరి దివ్యాంగురాలైనటువంటి చెవిటి మూగ సంబంధించినటువంటి పొదిలి దీపిక అమ్మాయిని అది కిరాతకంగా తల మీద తలబాదలు కొట్టి 14 ఫుట్లకి విజయన బాధ్యులైనటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అతను తలబాదలు కొట్టి చాలా బాధపెట్టా ఉన్నాడు. మరి అతన్ని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి.
మేము ఏదైతే చూస్తున్నామో మరి ఆ అమ్మాయి దివ్యాంగురాలు ఉంది, మరి ఆ సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు సీఏ గారు. మరి దీనందరికీ కూడా తర్వాత ఫినాన్స్ కూడా యాడ్ చేయమని చెప్పాము. డాక్టర్ గారు సెపరేట్ వచ్చిన తర్వాత ఎందుకు పరిశీలిస్తామని చెప్పారు. ఇవన్నీ ఏది జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము ఎదుర్కోవడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కూకట్పల్లి కేబీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్ ఎంఐజీ 14వ దారుణం జరిగింది. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు నాగేశ్వరరావు, సరస్వతిపై ముగ్గురు దుండగులు రాత్రి ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. దోపిడీలో 20 తులాల బంగారం, 3 లక్షల నగదు అపహరించారు. పక్కింట్లో కూడా దోపిడీకి ప్రయత్నించగా నివాసితులు స్పందించడంతో దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. రాడ్లు గుచ్చుకుని గుణపాలతోటి కొట్టినట్టే ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. వచ్చి ఆయన మంచం మీద ఎల్లకితల ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా, మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో కొట్టండి కొట్టండి కొట్టండి, ఎవరు మీరు పొలో 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 అని అరిచేస్తున్నారు ఆయన. ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను. నేను తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను. తలుపు తీసేటప్పటికి వచ్చేసాడు. అక్కడ మనిషి కాపలా ఉన్నాడు. వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయాడు. ఎంతమంది వచ్చారమ్మా? ముగ్గురే. ముజో ముజో అంటున్నారు వాళ్ళు. ముజో ముజో అంటే ఏంటో నాకు తెలియదు. హిందీలో మాట్లాడారా? అది హిందీయో, ఉర్దో, గుజరాతీయో నాకేం తెలుసు బాబు. ముజో ముజో అంటే మాట్లాడొద్దు అనో ఏదో వాళ్ళ భాష. నన్ను నొక్కేసి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కుదేసేసేటప్పుడు నేను వణిగిపోతున్నాను. ఆయన్ని అక్కడ పిడి కొట్టేసి ఇక్కడ అన్ని చోట్ల ముసలాన్ని కొట్టేస్తుంది. ఆయన కొట్టండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నోట్లో గుడ్డలు పెట్టేసేసి, మూతికి గుడ్లు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా అరిచేస్తుంటే నన్నేమో ఇక్కడ వేసేసి నాది మెళ్ళోది పుస్తుల బొందు, సూత్రాల బొందు లాగేశాడు. లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను. సూత్రాలు మిగులుతాయని వాటితో సహా లాగేసుకున్నాడు. మొత్తం లాగేసుకున్నాక ఈ చేతి దీనికి రెండు ఈ బంగారు గాజులే ఉంటాయి. ఉంటే ఒక గాజును పట్టుకుని ఒక్కలాగా లాగాడు. వచ్చేసింది ఆడి చేతికి. అంతే, అక్కడతోటి నా జోలికి రాలేదు. ఇంకా ఇంట్లో ఏం పోయినాయి? క్యాష్ ఏమన్నా పోయిందమ్మా? ఇంట్లో డబ్బులు పోయినాయా? రాడ్లు గుచ్చుకుని గుణపాలతోటి కొట్టినట్టే ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. వచ్చి ఆయన మంచం మీద ఎల్లకితల ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా, మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి. మంతని నియోజకవర్గం కాటారం మండల కేంద్రంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శ్రీపాద చిల్డ్రన్ పార్క్ మరియు ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. 36 లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఈ పార్కును భవిష్యత్తు తరాలకు బహుమతిగా అభివర్ణించారు. అనంతరం కాటారం, మద్దులపల్లి, ధర్మసాగర్, అంకుసాపూర్, రేగులగూడెం గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, 7 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
ఆదోని పోలీస్ స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల సుస్మిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా అక్కునూరు గ్రామానికి చెందిన సుస్మిత వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం 4:30 గంటలకు ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులే కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుల్ని విచారించి సెల్ ఫోన్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా బోర్జ మండలం మర్రిపాడు లక్కుపురం గ్రామాల వద్ద రోడ్డులో గుంతల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఆంధ్రప్రదేశ్ మార్కెఫెడ్ డైరెక్టర్ ఆనప్ రామకృష్ణ నాయుడు స్వంత నిధులతో రహదారిని మరమ్మతు చేస్తున్నారు. పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చి ప్రజలకు సేవ చేస్తున్న ఆయన చర్యను స్థానికులు ప్రశంసిస్తున్నారు. వరంగల్ జిల్లా కానాపురం మండలంలోని పాకాల సరస్సు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి సామర్థ్యం 30 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 27.4 అడుగులకు చేరింది. మరో 3 అడుగులు చేరితే మత్తడి పరవళ్లు తొక్కనుంది. నర్సంపేట ప్రాంతంలో 29,516 ఎకరాలకు వానాకాలంలో సాగునీరు అందించే ఈ సరస్సు యాసంగిలో కూడా 10,000 ఎకరాలకు నీరందిస్తుంది. వరి నాట్లు వేస్తున్న రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
200 యూనిట్ల ఉచిత కరెంటు అమలుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర నాయి బ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లి మార్కెట్ యార్డులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేవాలయ నాయి బ్రాహ్మణుల కనీస వేతనాల పెంపు, పాలక మండలిలో ప్రాతినిధ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె, అన్నమయ్య జిల్లా నాయి బ్రాహ్మణ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంటు పరిధిలో మదనపల్లి నియోజకవర్గం నందు ఈరోజు న్యాయ బ్రాహ్మణులందరూ కలిపి మొన్నటి కేంద్ర కేబినెట్ సమావేశంలో న్యాయ బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినందుకు ఈ పొద్దు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు కొత్తపాటి రవికుమార్ గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి, అలాగే మదనపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవ షాజాన్ బాషా అన్న గారికి, అలాగే తెలుగు రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు అన్న గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే దొమలపాటి రమేష్ అన్న గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే సంవత్సర కాలంలోనే మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మాకు ఈ పొద్దుటికి మేనిఫెస్టోలో ఇచ్చిన 3 అంశాలను ఈ పొద్దు మాకు ఇవ్వడం జరిగింది సంవత్సర కాలంలోనే. అలాగే ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి న్యాయ బ్రాహ్మణులకు అయితే 20,000 నుండి 25,000 పెంచడం అయితేనేమి, ఆదరణ పథకాలకు బడ్జెట్ను కేటాయించడం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి ఒక చిత్తశుద్ధి అనేది న్యాయ బ్రాహ్మణుల పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో దేవాలయాల్లో, ఎండోమెంట్ సంబంధించి ఎన్నో దేవాలయాల్లో ఈ పొద్దు న్యాయ బ్రాహ్మణులందరికీ కూడా ఒకరికి చోటు ఇవ్వడం అనేది శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ వెంట న్యాయ బ్రాహ్మణులు ఎప్పుడు ముందుంటారనే దానికి ఇది ఒక శుభసూచకం అని కూడా చెప్తున్నాము. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఫెడరేషన్లు ఏర్పాటు చేయడం, అన్నగారు అయితేనేమి ఆ ఫెడరేషన్ కొనసాగించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర వహించినారని చెప్పి తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎంతో మంది అక్రమ కేసులు న్యాయ బ్రాహ్మణుల పైన పెట్టినప్పుడు మాకు ఇక్కడ అండగా ఉన్నటువంటి ప్రతి నాయకులకి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మాకు ఆ రోజు రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ సాధికారిక సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత మా అన్న శాంతారాం గారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి న్యాయ బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తెచ్చి మనం ఈసారి తెలుగుదేశం పార్టీతో పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ వస్తేనే మనము న్యాయ బ్రాహ్మణుల అభివృద్ధి జరుగుతుందని చెప్పిన గొప్ప నాయకుడు మా న్యాయ బ్రాహ్మణ ముద్దుబిడ్డ వైద్యం శాంతారాం గారు అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు రాజ్యం శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో కార్గో ఎయిర్పోర్టు పేరుతో బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా సిపిఐ జాతీయ నేత కె నారాయణ నేతృత్వంలో గంగువాడ నుంచి రామాపురం వరకు ర్యాలీ జరిగింది. జీడిపంట ఉద్యానాన్ని విధ్వంసం చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. 1400 ఎకరాలు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. కార్పొరేట్ లాభాల కోసం రైతుల భూములు లాక్కోవడాన్ని నిలదీశారు. పర్యావరణం, జీవిక దెబ్బతినకూడదని స్పష్టం చేశారు. కమిటీ చర్చించి తేదీలు నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం 1400 ఎకరాలు తీసుకున్నట్టు మాత్రం ప్రకటన చేసింది. కానీ ఇది వాస్తవం కాదు. ఇందులో కుట్ర దాగుంది. ఇది సుమారు 6000 ఎకరాల భూమి ఇవాళ దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఈ 1400 ఎకరాలతో పాటు 3 కొండలు, చెరువులు, వాగులు, గడ్డలు మొత్తం సిఆర్జెడ్ భూములతో సహా మొత్తం భూములన్నీ కూడా ఇవాళ తీసుకొని అదానీ కంపెనీకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవేళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అడుగుతాం, ఈవేళ ప్రజల భూములు తీసుకొని కార్పొరేట్ కంపెనీలకి మీరు కట్టబెట్టడం అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. కొంతమంది మిత్రులు కూడా ప్రశ్నిస్తారు, ఏమండి మీకు ఉపాధి వస్తుంది అభివృద్ధి అని. ఈ రోజు వాస్తవమైన ఉపాధి చూపిస్తున్నది కార్పొరేట్ కంపెనీలు కాదు, ఉద్దానం ప్రాంతం. ఈ రోజు ఈ జీడి కొబ్బరి ఉండడం వల్ల ఈవేళ జీడి ఇండస్ట్రీస్ పలాసాల ఉండడంతో ఇవాళ 40 నుంచి 50,000 మంది కార్మికులు ఇవాళ ఉపాధి పొందుతారు. రైతాంగం 1 లక్ష 2 లక్షల మంది ఉపాధి పొందుతారు. ఇది ఉపాధి. మీరు ఉపాధి కోసం మాట్లాడే నైతిక అర్హత ఇవాళ పాలకులకు లేదు అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకోవాలి. అంతేకాదు ఈ దేశంలోన ప్రతి దగ్గర కూడా ఎయిర్పోర్ట్ అనుమతిగానే కార్గో ఎయిర్పోర్ట్లోనే తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా కార్గో ఎయిర్పోర్ట్ లేదు. ఇక్కడ మీరు ఎందుకు కార్గో ఎయిర్పోర్ట్ ప్రత్యేకంగా కడతారని చెప్పి సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు పోర్టు కట్టాలంటే ప్రత్యేకంగా కూడా మేము చెప్పాం. ఈ రోజు ఇక్కడ సీ పోర్ట్ ఉంది, దానికి 2600 ఎకరాలు కేటాయించినారు. అందులో మీరు 300 ఎకరాలు కేటాయించుకుంటే మీకేం కార్గో ఎయిర్పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ కాకపోతే ఈ పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. భోగాపురంలోనే మీరు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకోవడం ప్రత్యేకంగా ఉంది. కానీ ఇక్కడ భూములు కొట్టడానికి, ఇక్కడ ప్రజలు వెంటబడడానికి ఇవాళ మీరు చేస్తున్న కుట్రలు ఇక్కడ ప్రజలు అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 సందర్భంగా ఆటల పోటీలు ఘనంగా జరిగాయి. 40 ఏళ్లు పైబడిన వారి నుంచి 75 ఏళ్ల వయసు వారి వరకు వాకింగ్, రన్నింగ్, మ్యూజికల్ చైర్, ట్యాగ్ ఆఫ్ వార్
వంటి ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 70, 73, 74, 75 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా రన్నింగ్ లో పోటీపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి జాజుల జగ్గారావు, కోశాధికారి రాయవరపు కరణం నాయుడు సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. తిరగండి సార్, ఎవరైనా కుర్రాళ్ళు అంటారు ఓఎల్ఎక్స్పీసీ ఎంచుకుంటే వాళ్ళ వెనకాల నడితే గెలిచేస్తారు గ్యారంటీగా. అది అయ్యా నాయకులు తప్పైపోయింది. నెల్లూరు జిల్లా వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ అనుచరుడు విరతబోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుండి 3 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. గతంలో అరెస్టు సమయంలోనే అక్రమ మైనింగ్ లో మాజీ మంత్రి అనిల్ పాత్రను వెల్లడించిన శ్రీకాంత్ రెడ్డి ఈసారి మరింత మంది వైసీపీ ప్రముఖుల పేర్లు బయటపెట్టే అవకాశం ఉంది. నెల్లూరు నగరంలోని ఓ డాక్టర్ కుటుంబం, మహిళా కార్పొరేటర్లతో కూడా అక్రమ లావాదేవీలు జరిపినట్లు సమాచారం. పోలీసులు పలు కీలక ప్రశ్నలు అడగనున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పెద్దిపాలెం పిహెచ్సి నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజ పాల్గొన్నారు. 19 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా మాత్రలు తీసుకోవాలని, ఇది నులిపురుగుల నివారణకు సహాయపడుతుందని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి బాలల ఆరోగ్య సంరక్షణలో అందరం భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. శారీరకంగా ఒక దృఢత్వంతో వారు పెరుగుదలుతుంటే వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏ స్కూల్కి వచ్చి మనం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినాలంటే వారి మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, హెల్త్ సహకరించాలి, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వారి హెల్త్ గురించి ఆలోచించి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నేషనల్ డీవార్మింగ్ అంటే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం అన్నది నిజంగా చాలా అభినందించవలసిన విషయం. ప్రతి పాఠశాలలోని నేను ఇక్కడ సిబ్బందికి ప్రత్యేకించి చెప్పాల్సింది, ఈ కార్యక్రమం అన్నది ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది. దాన్ని ఆచరించవలసిన ఆవశ్యకత అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి గ్రామం అంటే మన నియోజకవర్గంలోనే ఉన్న ఎక్కడెక్కడ మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ పిల్లలకి, తల్లిదండ్రులకి ఈ కార్యక్రమం గురించి ఒక అవేర్నెస్ అంటే అవగాహన కల్పించి, వారు పిల్లలకి చేతులకు ఇచ్చేసినప్పుడు ఇక్కడ వేసుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. అదే
అంగన్వాడీ స్కూల్స్లో కూడా మీరు ఆ తల్లిదండ్రులకి మీ దగ్గరికి వచ్చిన తల్లులకి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఇచ్చి మీ పిల్లలకి ఇవి ఇవ్వండి అని చెప్పడం అన్నది మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. మేమందరం వచ్చి ఇలా కూర్చుని ఏదో మీటింగ్ పెట్టి దాని గురించి చెప్పడం అంటూ చెప్పేస్తాం, కానీ దాన్ని మీరు ఆచరించవలసిందంతా మీ అందరి సిబ్బంది అందరి చేతుల్లోనే ఉందని ఇక్కడ నేను ప్రత్యేకంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఈ 19 సంవత్సరాల విద్యార్థులు పిల్లలు చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా బాగా ఇప్పుడిప్పుడు అంగన్వాడీ స్కూల్స్కి వచ్చి పిల్లలందరూ వారి ఇంటి దగ్గర ఆడుకోవడంలో వారి చేతులు శుభ్రంగా ఉంచుకుపోవడం ఇంకా వేరే వేరే కారణాల వల్ల వారికి ఎక్కువగా పడతాయి. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలు దాటిన పిల్లలకి వారికి అన్నీ తెలుసు కాబట్టి ఆ క్లీనింగ్ అన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని భీమవరం శివరాంపురం మల్లాం పంచాయతీలలో భూసేకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 300 మంది రైతులు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, జిల్లా కార్యదర్శి కోన మోహనరావు భూసేకరణ కార్పొరేట్లు ప్రయోజనాలకేనని ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని విమర్శించారు. భూసేకరణ వెంటనే విరమించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలంలో భీమవరం, శివరాంపురం, మల్లాం పంచాయతీలో ఉన్నటువంటి సుమారు 7 గ్రామాలకు చెందినటువంటి రైతులు సాగు చేస్తున్న భూముల్ని భూసేకరణ పేరుతో సుమారు 1690 ఎకరాలు సేకరణ చేయడానికి ఎంఆర్ఓ స్థాయిలో ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి నిరసనగా ఇప్పటికే ఎంఆర్ఓ దగ్గర ఉన్నటువంటి రైతులతోటి నిరసన కార్యక్రమం తెలియజేశాము. అయినప్పటికీ కూడా ఇది పైనుంచి మాకు ఒత్తిడి వస్తుంది కాబట్టి మేము ఆపలేని పద్ధతుల్లో కింద ఎంఆర్ఓ మాట్లాడుతున్నారు. పైనుంచి ఒత్తిడి అంటే మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వస్తుందా అనేటువంటి విషయాన్ని ఈ రోజు మేము జిల్లా కలెక్టర్ అడగడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ పచ్చని పంట పొలాలన్నింటినీ కూడా తీసుకునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇవాళ ఉపాధి కోసం పరిశ్రమలకు వెళ్తున్నామని చెప్పేసి పాలకులు అంటూ ఉన్నారు. మరి అదే ఉపాధి కోసం మన షుగర్ ఫ్యాక్టరీ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మరి ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ ఎందుకు మూతపడిపోయే స్థాయిలో ఉందో ఒకసారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు AVN టీవీ తెలుగు న్యూస్.